హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. అన్ని శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ పైన 6 మీటర్స్ ఉంటాయండి. 6 మీటర్స్ శారీ 590 to 610 వరకు ఉండొచ్చండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్, ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుందండి శారీ పన్నాలు. ఇవన్నీ వాష్ ఎట్ హోమ్ అండి, బట్ ఆఫ్టర్ ఎవ్రీ వాష్ మనం పాలిషింగ్ చేయించాలండి. రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ చేయిస్తేనే మనకు ఆ హైట్ వస్తుంది, లేదంటే దగ్గరికి వస్తుంది అనమాట. సో కంపల్సరీ పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ అవసరం అండి జార్జెట్ శారీస్కి. సో చూద్దామండి. ఇక్కడ ఒకటి ప్లెయిన్ శారీ ఉంది, బ్లాక్ అండ్ పీచ్ కలర్తో ఇలా ఉందండి. పైన కింద పీచ్ కలర్ బార్డర్, ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది బార్డర్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్తో. బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి, ఆరెంజ్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్. ఇది పళ్ళు. అన్నీ హోమ్ వాష్ అండి, డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్. కానీ అయితే ప్రతి వాష్ తర్వాత మాత్రం కంపల్సరీ మనం పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయించాలండి. ఈ జార్జెట్ శారీస్కి మస్ట్. ఒకవేళ ఎవరైనా అవసరం లేదని చెప్పినా కానీ నమ్మేది కాదండి. ఇది రెడ్ అండ్ బ్లాక్. ఈ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. ఈ పళ్ళు, అద్దాలు నక్కి వచ్చిందండి. చీరంతా ఇలా వచ్చింది. ఇలా బార్డర్ వచ్చేసి అద్దాలు నక్కి వచ్చింది. ఇలా 2 టెంపుల్స్ వచ్చినాయి, పెద్ద ఫ్లవర్స్ వచ్చి మధ్యలో ఇంకా చిన్న ఫ్లవర్ వేసి అద్దాలు నక్కి మొత్తం స్ట్రైట్ లైన్స్ కొట్టించేసి బూటాలు వేయించామండి. ఇది వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2650 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఇంకొకటి బ్లాక్ అండ్ రెడ్ ఉందండి చీర. పళ్ళు, ఇలా అద్దాలు నక్కి వచ్చింది. ఈ పళ్ళు దగ్గర ఇలా వచ్చిందండి, కొంచెం లోపలికి ఇలా బార్డర్లో వచ్చింది. కింద ఇలా ఒక కొమ్మ, దానికి లీవ్స్ వచ్చినాయి ప్రింట్, మధ్యలో అంతా ఇలా బ్లాక్తో ప్రింట్ వచ్చింది. ఇది కూడా 2650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా బ్లాక్ రెడ్, ఇలా లీవ్స్ కింద ప్రింట్ వచ్చింది కింద బార్డర్లో. ఇది బ్లౌజ్. ఇదండి 2150 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ పింక్. ఇది ఓన్లీ మిర్రర్ వర్క్ వచ్చిందండి చీరకి. గ్రే అండ్ పింక్, మధ్యలో అంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ పింక్తో బార్డర్ వచ్చింది. కింద బ్లాక్ అండ్ ఆరెంజ్తో బూటీ బార్డర్ వచ్చింది ఇలాగా. ఇది వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చింది, సేమ్ కలర్ కాంబినేషన్, బట్ పైకి బార్డర్ లేదు ఈ చీరకి. ఈ పాట్లీ పళ్ళు వచ్చింది. ఇదండి అద్దాలు వచ్చింది. ఇది కింద ఇలా బార్డర్ వచ్చేసి పైకి ప్లెయిన్ వచ్చిందండి. ఇది పళ్ళు. ఇది బార్డర్ వచ్చింది కింద పింక్లో. ఇది ప్లీట్స్లో ఇలా వచ్చిందండి, పెద్ద ట్రయాంగిల్ వచ్చింది ప్లీట్స్లో. ఇలా ఉంటుంది చీర. ఈ కట్టు చెంగు ఇలా వస్తుంది, ఇలా ప్లీట్స్ వస్తుంది. ఇది వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్రౌన్ అండ్ బీట్రూట్ కలర్ ఉంది.
ఇది కూడా పాట్లీ పళ్ళు చీర ఉంది. ఇది పళ్ళు వైపు. ఇది ఫస్ట్ హాఫ్ అండి. ఇది పాట్లీ బ్రౌన్ వచ్చేసి ఇది కట్ చెంగు. మనకు ప్లీట్స్ వచ్చేసి పింక్ కలర్. ఇది ప్లీట్స్లా ఉంది. మళ్ళీ తర్వాత ఇది పళ్ళు వైపు. ఈ పళ్ళు. ఇలా వస్తుంది ప్లీట్స్ పింక్ కలర్లో. ఇది బ్లౌజ్. ఇది కూడా మిర్రర్ వర్క్ ఉందండి. 2400 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ పర్పుల్. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది చీర. ఇది పళ్ళు. ఇది కట్ చెంగు. అండి. ఇది ప్లీట్స్, బ్లాక్ ప్లీట్స్, పర్పుల్. ఇది కట్ చెంగు. ఇది పళ్ళు. బ్లాక్ పైన అంతా పర్పుల్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది పర్పుల్. ఇది వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు ఒకవేళ నచ్చితే అద్దాలు అవి కావాలంటే కూడా వేసిస్తారండి, వేయించిస్తాం. ఇది బ్లౌజ్ చీర అండి. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది. ఇది చీర. ఇది 5.5 మీటర్స్ శారీ ప్రింటింగ్ వచ్చిందండి. ఆ పైన ఇంత ఉంది, ఆల్మోస్ట్ 3/4 మీటర్ ఎక్కువ ఉంది. ఇది పాట్లీ పళ్ళు వచ్చింది. గ్రీన్ వచ్చేసి ప్లీట్స్, పింక్ వచ్చేసి పళ్ళు వైపు ఇలా ఉంది. కింద గ్రీన్తో బార్డర్ వచ్చింది, వచ్చేసి పైన పింక్ ప్రింట్ వచ్చింది. ఇది గ్రీన్ కలర్. గ్రీన్ ప్లీట్స్, పింక్ కట్ చెంగు, పింక్ ప్లీట్స్, పింక్ పళ్ళు వైపు ఇలాగా. బ్లౌజ్. ఇది ఎల్లో అండ్ ఆలివ్ గ్రీన్. ఇది కూడా పాట్లీ పళ్ళు వచ్చింది. చూద్దాం. పాట్లీ పళ్ళు కాదండి ఇది, సారీ, బార్డర్ పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు. ఎల్లో పైన ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. గ్రీన్ పైన గ్రీన్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఆరెంజ్ అండ్ రెడ్, పీచ్ అండ్ రెడ్, నాట్ ఆరెంజ్. క్రాస్ లైన్స్ కింద ప్రింట్ ఉంది. చీర చాలా బాగుందండి. చీర పీచ్ అండ్ రెడ్. 2150 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ కూడా బాగుంది, పీకాక్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్. ఇది బ్లౌజ్ చీర. ఇది 2150 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్, చాలా బాగుంది కలర్. ఇది బ్లౌజ్ అండి. ఈ చీర అంతా ఇలా కిందికి ఇలా పెద్ద బార్డర్ వచ్చి, బ్లాక్ వచ్చేసి బ్లాక్ పైన నుంచి ఇలా పెద్ద బార్డర్ వచ్చి, శారీ అంతా క్రాస్ లైన్స్ వచ్చింది. ఇదండి. $2150 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ ఆరెంజ్. ఇందులో బ్లౌజ్ లేదండి, ఇక్కడ మిస్ అయింది.
2150 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ లైట్ బ్రౌన్ కలర్ అండి, లైట్ బ్రౌన్ అండ్ లెమన్ ఎల్లో. చాలా బాగుంది చీర కలర్. ఇది చీర, ఇది అది పళ్ళు, ఇది చీర అండి. లైట్ బ్రౌన్ అండ్ లెమన్ ఎల్లో. 2150 ప్లస్ షిప్పింగ్. ఇది రెడ్ అండ్ ఆరెంజ్. ఇది బ్లౌజ్, చీర, పళ్ళు, చీర. ఇదండి మంచి బ్రైట్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్. ఎంత బాగుందో కాంబినేషన్. ఇది పళ్ళు అండి, బ్లౌజ్. గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్స్. లైట్ అండ్ డార్క్ గ్రీన్ చీర అండి. దీని బ్లౌజ్ కూడా మిస్ అయింది. ఇది 2150 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ ప్రింట్లో అద్దాలు ఉందండి ఈ చీరలో. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్, ఇది చీర. సేమ్ ప్రింట్ అద్దాలతో ఉంది. 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఎల్లో, గోల్డెన్ ఎల్లో అండ్ ఆలివ్ గ్రీన్. ఇదండి ఇలా గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చిందండి. బ్లాక్, బ్రౌన్, పింక్ 3 కలర్స్ ఉంది డైయింగ్. ఇది ఇలా ప్రింటింగ్ ఉందండి. బ్లాక్, గ్రీన్, పింక్ 3 కలర్స్తో ప్రింటింగ్ ఇచ్చాము. బ్లాక్, ప్యారెట్ గ్రీన్, పింక్. పింక్ అండ్ మెహందీ గ్రీన్. ఇది ఒక చీర అండి, పళ్ళు ఉంది. ఇది చీర, పింక్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అన్నీ కూడా డెలికేట్ వాష్ చేపించి పాలిషింగ్ చేయించాలండి కంపల్సరీ. ప్రతి వాష్ తర్వాత మాత్రం కంపల్సరీ పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయించాలండి. అప్పుడే మీకు ఆ స్ట్రెచ్ వచ్చి శారీ మనకు లెంత్ హైట్ సరిపోతుంది. లేదంటే దగ్గరికి కుంచుకొస్తుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.